తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించి తదుపరి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్న దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కన్నేసిందా అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. తమిళగడ్డపై సాధించిన అనూహ్య విజయంతో జోరు మీదున్న విజయ్ తన రాజకీయ సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. విజయ్ రాజకీయ ఎదుగుదల వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకం ఉందన్నది బహిరంగ రహస్యం. తమిళనాడులో విజయకేతనం ఎగరవేసిన అనంతరం విజయ్ తన తదుపరి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాడుపై పట్టున్న ప్రశాంత్ కిషోర్ ఏపీలోని మారుతున్న సమీకరణలను విజయ్ కోసం అనుకూలంగా మలచాలని చూస్తున్నారు. తమిళనాడులో స్థిరపడిన వెంటనే జాతీయ పార్టీ హైకమాండ్ ఆశీస్సులతో టీవీకే ఏపీ శాఖను కూడా ప్రారంభించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విజయ్కు యువతలో ఉన్న క్రేజ్తో పాటు సామాజిక సమీకరణాలు కూడా టీవీకేకు కలిసొచ్చేలా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలోని క్రైస్తవ దళిత వర్గాల్లో విజయ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ జనాభా అధికంగా ఉండటం టీవీకేకు ఒక అడ్వాంటేజ్ గా మారబోతుంది. మైనారిటీల మద్దతుతో పాటు అటు ఎన్డీఏ ఇటు వైసీపీ కూటములకు దూరంగా ఉన్న ఓటు బ్యాంకును ఆకర్షించడం ద్వారా ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని విజయ్ భావిస్తున్నారు. విజయ్ వ్యూహం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు తెలుపుతూనే ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్వతంత్ర రాజకీయ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు, ముఖ్యంగా ఈ మధ్య ఎదురుదెబ్బలు తగిలిన వైసీపీలోని కొందరు కీలక నేతలు టీవీకే వైపు చూస్తున్నట్టు సమాచారం. ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ రాజకీయ కుర్చీలో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అసంతృప్త నేతలను ఏకం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో ఏడాది కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో టీవీకే అధికారికంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. వైసీపీలోని కీలక అసంతృప్త నేతలు, యువ నేతలను కలుపుకొని విజయ్ ఏపీ పాలిటిక్స్ లో ఓ కొత్త సంచలనం సృష్టించే అవకాశం ఉంది.